స్తోత్రం నాయన. కృతజ్ఞతలు మా మనసు చెల్లించుచున్నారు. దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీ కోటాను కోట్ల వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఉదయకాల సమయాన్ని మేము అందరం ఈ విధంగా కూడి రావడానికి ప్రభావ మీ సన్నిధిలో మేము ప్రార్థించుకోవడానికి వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. మా మధ్యలో ఇప్పుడు వాక్యం షేర్ చేయలేంటున్న దైవదాసుని హస్తాలు చెప్తున్నాను తండ్రి. మీరు ప్రభావ వారిని ఆత్మచేత నింపి ప్రభా మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రభా మా అందరికీ నాయన వినగలిగే చెవులను మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభా. ఇంకా జాయిన్ అవ్వాల్సిన ఎన్న బిడ్డలు కూడా మీ హస్తాలకు అప్పచెప్తున్నాను తండ్రి. ఈ లింక్ని మీ హస్తాలకు అప్పచెప్తున్నాను దేవా. ప్రభా మేమందరము మీ వాక్యాన్ని విని దాన్ని ధ్యానిస్తున్నాయన దినమెల్లా ధ్యానించే వారంగా ఉండటానికి మా జీవితంలో ప్రభావ మేము మీకు సాక్షులుగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించుకొని వేడుకొంచున్నాం తండ్రి. దుష్టుని ప్రతి ఉచ్చు నుంచి ప్రభావ మేము తప్పించుకొని మేము జయ జీవితం జీవిస్తూ ప్రభా ఇంకా దినదినము మీరు అనుగ్రహించే కృప చేత ప్రభా మీకు సాక్షులు ఉండటానికి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ మరి దయదాసి మీ హస్తాలకు అప్పచెప్తూ మీ కృప కొరకే వేడుకొంచు యేసు దివ్యనామమున స్తుతించి బ్రతిమాలి అడుగుచున్నాం మా పేపర్లో తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మ గారు. జాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మనకు వాక్యం అందించడానికి బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి సిద్ధంగా ఉన్నారండి. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. వారు హైదరాబాద్ కు చెందిన వారు. వ్యాపార రంగంలో ప్రభు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా ఉన్నారండి. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్ గా ఉన్నారు. హగ్గ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా మనం విన్నాము. వెల్కమ్ బ్రదర్. వెల్కమ్ అండి సుధాకర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ కూడా నా శుభవందనములు. మనం లాస్ట్ వీక్ నుంచి 6 రకాలైనటువంటి విశ్వాసములకు సంబంధించినటువంటి విషయాలను గమనిస్తున్నాము. దాంట్లో మొట్టమొదటిగా మనం ఏం చూసుకున్నాము అంటే అసలు విశ్వాసము రాకపోవటము మనిషి యొక్క హృదయంలోనికి. అంటే దేవుని కార్యములు చూసిన తర్వాత కూడా, దేవుని కార్యములు గమనించుకున్న తర్వాత కూడా ఒక్కొక్కసారి విశ్వాసం రాదు. చాలా టైం పడుతుంది ఆ విశ్వాసము మనసులోనికి సెట్ అవ్వటానికి. ఆ విషయాన్ని మనము శిష్యుల యొక్క జీవితంలో గమనించుకున్నాం. దానికి సంబంధించి మనము కొన్ని విషయాలు దేనిలోంచి చూసుకున్నామంటే మార్కు సువార్త అధ్యాయంలోంచి మనము గమనించుకున్నాము. మీరు ఇంకా గ్రహించలేకుండా ఉన్నారా? మీరు ఎన్ని కంపల చేపలు ఎత్తారు? మీరు ఇంకా వివేకం లేకుండా ఉన్నారా? మీరెందుకు ఆలోచించలేకపోతున్నారు అనేసి ప్రభు వారిని ప్రశ్నించినట్లు చూస్తాం. అయితే దిస్ ఈస్ ద సేమ్ థింగ్ ఫర్ అస్ ఆల్సో. మనము కూడా మొట్టమొదటగా ఈవెన్ మొట్టమొదటిగానే అనుకోకర్లేదు. మనము ఇప్పటికైనా సరే ఒక్కొక్కసారి వి అండర్గో దోస్ ఎమోషన్స్. మనకి అర్థం కాని విషయాలు ఏదన్నా జరిగినప్పుడు, లేదు అంటే కనుక మనము ఊహించనటువంటి విషయం ఏదన్నా జరిగినప్పుడు మనం ఏమనుకుంటాము అంటే ఇది అరే ఈ దైవజనుణ్ణి ఎలాగా ఆయన చనిపోయారు, లేదు అంటే కనుక మనకు అర్థం కాని విషయం ఏదన్నా జరిగినప్పుడు ఈ సంఘటన జరగటానికి కారణం ఏంటి, దేవుడు ఎలా అలౌ చేశాడు దీన్ని అని చెప్పి మనము కొన్నిసార్లు అటువంటి ఎమోషన్కి లోనయ్యి ఆ టైంలో విశ్వాసంలో కొద్దిగా కిందకు వస్తూ ఉంటాం. బట్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, ఒక విషయం అయితే మనకు తెలుసు, మనకు అది యోబు గ్రంథం నుంచి కూడా అది ఐ థింక్ ధృవీకరించబడింది. ఎలాగా అంటే ఒక మనిషి యొక్క ప్రాణాలు ఎప్పుడూ కూడా దేవుని యొక్క చిత్తంలో ఉంటాయి. ఏం చేయబడినా సరే మనిషి యొక్క జీవితంలో సాతాన్ ద్వారా అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి శక్తుల ద్వారా, బట్
at the end, when it comes to the life of a man which is given by God, దేవుని చేత అనుగ్రహింపబడినటువంటి జీవితము, దేవుని కంట్రోల్లో ఉన్నటువంటి జీవితము, అది ఆ ఆ మనిషిని వదిలి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞ రావాల్సినదే. సో దానికి దేవుడు ఓకే చెప్పినప్పుడు మనం కూడా దాన్ని ఓకే చేయాలేమో అన్నట్లుగా మనము ఆలోచించాలి. రైట్. సో అసలు హృదయంలోనికి రాకపోవటము ఏది విశ్వాసము. దీన్ని మనము యాక్చువల్గా 3 రకాలైనటువంటి నేలలని కూడా మనము యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి రాతి నేల అనేసేసి ఒకటి, వాటి గురించి కూడా మనం చూసుకున్నాము. జస్ట్ మీకు రిమెంబరెన్స్ కోసం ఆ మాట వాడాను. యాజ్ వి ప్రొసీడ్ ఫర్దర్ వి విల్ గో దేర్ ఆల్సో. అక్కడికి కూడా వెళ్ళి మనం దాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తాం. రెండవదిగా విషయం చూసినట్లయితే విశ్వాసంలో లో ఫెయిత్, తక్కువ విశ్వాసం ఉండటము. అంటే ఈ విశ్వాసము టైమ్ అండ్ అగైన్ పరీక్షింపబడుతూ ఉంటుంది. టైమింగ్ అండ్ అగైన్ పరీక్షకి లోనవుతున్నప్పుడు పైకి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లో ఫెయిత్ అన్నది కూడా మనము మన జీవితాల్లో గమనిస్తూనే ఉంటాము. ఎస్పెషల్లీ మొట్టమొదటి జీవితంలో కావచ్చు, అంటే మన విశ్వాస జీవితం బిగిన్ అయినప్పుడు కావచ్చు, లేదు అంటే గనక అప్పుడప్పుడు మన జీవితంలోనికి ఏదైనా కఠినమైనటువంటి స్థితులు వచ్చినప్పుడు, తెలియకుండా ఒక అనారోగ్యమైన వచ్చినప్పుడు కావచ్చు, లేదు అన్నట్లయితే గనక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినవి కావచ్చు, లేదు అంటే గనక మన కుటుంబ సభ్యుల్లో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల వల్ల కావచ్చు, వీఆర్ పర్టర్బ్, అంటే డిస్టర్బ్ అయిపోతాం. అక్కడ ఈ డిస్టర్బెన్స్ లో మనము అనేటటువంటి లేదా మనం అనుకునేది ఏంటంటే, దేవా ఇది నాకు సహాయం చేయి, దేవా నా ప్రార్థన విను అంటూ ఉంటాం. ఫుల్లీ నోయింగ్ వెల్ మనం మళ్ళీ ఇదే కనుక మనం చెప్పాల్సి వస్తే ఎవరికైనా దేవుడు ఎప్పుడు మన ప్రార్థన వింటాడు అని చెప్తాము. కానీ మన దగ్గరకు వచ్చేసరికి, పర్సనల్ గా వచ్చేసరికి మనము ఇటువంటి భావానికి లేదా భావోద్వేగానికి గురయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఈ లో ఫెయిత్ అంటే చాలా తక్కువ ఫెయిత్ ఉన్న విషయాన్ని మనము మత్తయి సువార్తలో గమనిస్తాము. ఒకసారి చూడటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30-31 వచనాలు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. కాబట్టి మనము ఈ జీవితానికి సంబంధించిన ప్రతి విషయము ఇక్కడ ప్రభువారు అయినట్లయితే గనక జస్ట్ వేసుకునేటటువంటి బట్టల గురించి కావచ్చు, లేదు అంటే గనక మన యొక్క జీవితం సాగటానికి కావలసిన భోజనం గురించి కావచ్చు, లేదా పానము గురించి కావచ్చు మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్గా చూస్తే we can conclude like this. మన ప్రతి ఒక్క జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయంలోనూ ఆల్ ద థింగ్స్ ఆర్ నోన్ టు ద గాడ్. సర్వము ఎరిగినటువంటి దేవుడు, సర్వస్వము ఆయన కనుదృష్టిని దాటిపోనటువంటి దేవుడి యొక్క ఎరికలో, లేదు అంటే గనక ఆయన యొక్క మనస్సులో ఉన్నాయి అనేది మనము బిలీవ్ చేయవలసినటువంటి ఒకానొక సత్యం. మనందరము విశ్వాసులుగా చాలాసార్లు ఎస్ దేవుడి చిత్తం లేకుండా ఏమీ జరగదనుకోండి అని అంటూ ఉంటాము. లేదు అంటే గనక విల్ బి ఇన్ ఎ గుడ్ పొజిషన్ టు టెల్ అదర్స్. ఇతరులకి మనము సలహా ఇచ్చే వారి కింద ఉంటాం కానీ మనకి జరిగినప్పుడు, పర్సనల్ గా నాకు జరిగినప్పుడు, దెన్ ఐ విల్ అండర్గో దిస్ ఎమోషన్. ఒక్కొక్కసారి కొంతమంది ఇంకొద్దిగా పైకి వెళ్ళి ఇంకొక మాట కూడా అనొచ్చు. ఏంటి అంటే, దేవా మీకు తెలుసు కదా నేను ఎంత జాగ్రత్తగా ఉన్నాను, ఫెయిత్ విషయం కావచ్చు, నా లైఫ్ విషయం కావచ్చు, నా సాక్షి జీవితం విషయము కావచ్చు, అయినా సరే నాకెందుకు ఇటువంటివి వస్తున్నాయి
అనేటటువంటి మాట. సో మనము చింత అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఆపోజిట్ టు ఫెయిత్. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. మనం ఎందుకు మళ్ళీ తిరిగి ఈ విశ్వాసము అన్నటువంటి ప్రాథమిక సూత్రమైనటువంటి ఈ పాఠాన్ని నెమరు వేసుకుంటున్నాము అంటే కారణం ఒకటే. దేవుడు అన్నటువంటి ఒక మాటను గుర్తు చేసుకోండి. ఒక రకంగా చెప్పాలి అంటే ఉదయ కాలంలో అయినా సరే అది కొద్దిగా మనకి మనస్సులను తాకే మాట, మన శరీరంలో వేడి పుట్టించే మాట, హృదయము కొద్దిగా జలధరించే మాట. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీదకు విశ్వాసమును కనుకొనునా అన్నటువంటి మాట. అంటే our faith will be tested severely. మన యొక్క విశ్వాసము సివియర్గా టెస్ట్ చేయబడుతుంది. ఆ సివియారిటీ ఆఫ్ ద టెస్ట్ లో విల్ వి బి విక్టర్స్ ఆర్ నాట్? మనము విజయం వైపు ఉంటామా ఉండమా? సో చింత అన్నది డైరెక్ట్ గా ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ ఫెయిత్. ఆ ఎఫెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఈ ఈ ఈ ప్రపంచిక విషయాలు లేదు అంటే గనక ఈ సాతానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అంటే వాడికి చిన్న సంధిస్తే చాలు, మనము సూది బెజ్జమంత సంధిస్తే వాడు ఒక మైలు చొచ్చుకొని రాగలుగుతాడు లోనకి. ఆ కెపబిలిటీ వాడి దగ్గర ఉన్నది. లేదు అంటే గనక అదే టైంలో సర్టన్ విషయాలు జరుగుతాయి మనకి, అవన్నీ కూడా మనల్ని ఇంకొద్దిగా లో ఫెయిత్ లోకి తీసుకెళ్ళేటట్టుగా హెల్ప్ చేస్తాయి. సో మనము ఆ విశ్వాసంలో నెమ్మదిగా కిందకి రావటానికి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ థింగ్ మనల్ని ఈ లోకము నుంచి ఆయన పరలోకానికి తీసుకువెళ్తాడు అన్నటువంటి కాన్ఫిడెన్స్ మన దగ్గర ఉన్నప్పుడు దెన్ ఇక్కడ జరుగుతున్నటువంటి సింప్లెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇక్కడ మనకి జరిగేవన్నీ కూడా, అండ్ ఏది జరుగుతున్నా సరే ప్రభు వారి యొక్క హింసను, ప్రభు వారి యొక్క మనోవేదనను మించి మనకేమీ జరగదు. ఇన్ఫాక్ట్ ఇంకొక విషయం కొద్దిగా ముందుకెళ్ళి మాట్లాడితే గనక పౌలు భక్తుడికి, పేతురు భక్తుడికి, కొంతమందికి ఏముంది, అందరు అపోస్తులకి జరిగిన దానికంటే కూడా మనకి ఎక్కువ ఏమీ జరగదు. సో వీ నీడ్ నాట్ హ్యావ్ దిస్ కండిషన్ కాల్డ్ లో ఫెయిత్. మనం అది ఉంచకుండా ఎలా ముందుకు సాగాలి అనేది ఎప్పుడు కూడా ట్రై చేస్తూ ఉండాలి. ఇంకొక రిఫరెన్స్ చూద్దాం మనం 14వ అధ్యాయంలో, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 33 వరకు. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటిక దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను.
వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఆమేన్. సో ఇది ఒక ఉదంతము, మనందరికీ తెలిసినటువంటి ఉదంతమే. చాలా సార్లు మనం దీన్ని ఆ ఆ, చదివి ఉంటాము. ఆ తర్వాత ప్రసంగాలు మనమే చేసి ఉండొచ్చు, లేదు అంటే కనుక వినుండొచ్చు డెఫినెట్ గా. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ దీని అంతటిలోనూ మనం చూస్తున్నటువంటి ఒక విషయం ఏంటి అంటే అల్ప విశ్వాసము. అండ్ ఈ అల్ప విశ్వాసానికి కారణం ఏంటి అన్నది కూడా ప్రభువే చెప్పాడు. ఏంటి అంటే సందేహము. వీఆర్ నాట్ గోయింగ్ ఇంటూ అతను వెంటనే యేసు వైపు నుంచి ప్రకృతి వైపు చూశాడు, వాటన్నిటిని మనం చూడదలుచుకోలేదు. బట్ ద పాయింట్ ఈస్, ఈ ఈ అల్ప విశ్వాసము మన జీవితంలోనికి ప్రవేశించటానికి, లేదా మనకున్నటువంటి చిన్నపాటి విశ్వాసము తక్కువ అయిపోవటానికి ఒక్కటే ఒక కారణం ఏంటి అని చూసినప్పుడు, దేవునికి సంబంధించినటువంటి విషయాలలో ఒకటి మనకు అవగాహన లేకపోవటం కావచ్చు, రెండు ఉన్న అవగాహన అప్పుడప్పుడు పరీక్షకు గురి చేయబడినప్పుడు సందేహంలోనికి నెట్టబడటం కావచ్చు, డౌట్ లోనికి తీసుకువెళ్ళబడటం కావచ్చు. ఆ డౌట్ వచ్చినప్పుడు దాన్ని మనము ఏ రకంగా అధిగమించాలి? ఎందుకంటే దేవుని వాక్యము స్థిరమైనది, ఖచ్చితమైనది. అది మన మనస్సుల్లో నివసిస్తున్నప్పుడు, డౌట్ ప్రవేశించినప్పుడు దాన్ని తిప్పి కొట్టగలిగేటటువంటి శక్తి అది మన వశంలో లేదు. అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆన్ ద హ్యూమన్ పార్ట్. మనము ఆ సందేహాన్ని, ఆ డౌట్ని తిప్పి కొట్టలేము. మన 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 మైండ్ లేదు అంటే కనుక మన యొక్క జ్ఞానము సరిపోదు దానికి. అందువల్ల ద ఓన్లీ వే ఈస్, దానికి అడ్డు పెట్టగలిగినటువంటి, ఆ సందేహానికి అడ్డు పెట్టగలిగినటువంటి ఆయుధం ఏదన్నా ఉంది అంటే అది వాక్యం అనేటటువంటి డాలు. లైక్ ఇఫ్ వి అబ్జర్వ్, ఎగ్జాంపుల్ చూద్దాం మనము. యేసుక్రీస్తు ప్రభు వారిని టెంప్ట్ చేయటానికి చూశాడు సాతానుడు. ఆయన 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు, తిరిగి వచ్చాడు. మొట్టమొదటి టెంప్టేషన్, ఆయన ఆకలితో ఉన్నాడు కాబట్టి రొట్టెల విషయం గురించి టెంప్టేషన్ బిగిన్ చేశాడు. అప్పుడు ప్రభు ఆయనకి ఆన్సర్ చేసినటువంటి విధానాన్ని చూసినప్పుడు, ఇట్ వాజ్ నాట్ ఎనీ అదర్ థింగ్ బట్ విచ్ వాస్ కోటెడ్ అగైన్ ఇన్ ద స్క్రిప్చర్స్. అంటే ప్రభు సైతము ఆ కోట్ చేయబడినటువంటి స్క్రిప్చర్ కి కాకుండా మాట్లాడలేదు. మనకి కీర్తనలో కనిపించేటటువంటి వాక్య భాగాన్ని ఎత్తి పెట్టుకొని, మనుష్యుడు కేవలం రొట్టె వలన మాత్రం బ్రతకడు అనేసి. సో సెకండ్, థర్డ్, అన్ని టైంలప్పుడు కూడా ప్రభు ఖచ్చితంగా మనం ఏం గమనిస్తున్నాము అంటే, దేవుని వాక్యం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించినట్లుగా చూస్తాము. ఇన్ఫాక్ట్ మనందరికీ ఈ రోజున ఈ జ్ఞానం కూడా ఉన్నది మనకి. ఏంటి అంటే ఆయనే వాక్యము అనే ఆ యొక్క ఐ వుడ్ కాల్ ఇట్ ఒక 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 బ్యూటిఫుల్ థింగ్, ఒక వండర్ఫుల్ థింగ్. దాన్ని మనం నేర్చుకొని ఉన్నాం. ఆయనే వాక్యం అనే విషయం. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా అని చెప్పి పాడుకుంటాం మనం అందుకోసం. సో ఇట్ ఈస్ టు దట్ ఎక్స్టెంట్ ఇఫ్ వీ కెన్ గో. అంటే వస్తున్నటువంటి సందేహము ఏదైనా, లైక్ లెటస్ సే కుటుంబంలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అబ్బాయో అమ్మాయో మన మాట వినట్లేదు, కొద్దిగా అతిగా ప్రవర్తిస్తున్నారు, చేస్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు ఏం చేయగలుగుతాం మనము? వాట్ ఈస్ ద ఓన్లీ రెమెడీ దట్ వీ హ్యావ్? ఎలాగా దీన్ని అధిగమించగలుగుతాం మనము? ఏం ఆలోచించినందువల్ల, ఎటువంటి సలహా తీసుకున్నందువల్ల మనము ఈ ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతాము? నా మటుకు నేను గమనించినటువంటి ఒకే ఒక వే ఫార్వర్డ్
ముందుకు వెళ్ళే విషయంలో నా ఫెయిత్ తగ్గకుండా ఉండటము, రెండవది వాట్ ఈస్ ద సొల్యూషన్ అని చెప్పి ఆలోచించినప్పుడు, ఆయన మీ గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. దేవా, నువ్వు నా గురించి చింతిస్తున్నావు, నా ఫ్యామిలీ గురించి చింతిస్తున్నావు, కాబట్టి ఈ చింత మొత్తము నేను నీకు అప్పచెప్తున్నాను. నువ్వైతే సరిగా దాన్ని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి దాన్ని సంతోషం కింద మారుస్తావు. ఈ రోజున ఉన్నటువంటి ఆ చింతను సంతోషంగా మార్చగలుగుతావు. కాబట్టి ఐ రిలే అపాన్ యూ. నీకు ఇచ్చేస్తున్నాను. నౌ యూ టాకిల్ ఇట్. In whatever time you want to tackle, in whatever way you want to tackle, it is up to you. I totally depend upon you. Help me, Lord, that I will totally depend upon you. నేను టోటల్ గా ఆనుకోవడానికి, నిన్ను టోటల్ గా నమ్మడానికి నాకు సహాయం చేయి. అండ్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్. నా దగ్గర ఇంకొకటి ఏమీ లేదు నా దగ్గర. ఆన్ మై ఓన్ ఐ నో నేను ఎంత అసక్తున్నో నాకు అర్థమవుతున్నది అనేసి ఆయనకి అప్పగించుకోవటం. నేను ఎప్పుడు కూడా అది ఏం జరిగింది, ఇలా జరుగుతుంది ప్రభువా, అలా జరుగుతుంది ప్రభువా, అలా చేస్తున్నారు ప్రభువా, ఇలా చేస్తుంది ప్రభు అని చెప్పి అవన్నీ నేను ఏకరువు పెట్టను ప్రభువుకి. అంటే ప్రాబ్లం ఏరియాని ఎక్కువసేపు దాంట్లో స్పెండ్ చేయటానికి చూడను నేను. ఆ ప్రాబ్లం ఏరియాలో ఎక్కువసేపు వాటన్నిటి గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అంటే మన మాటకి కూడా కొద్దో గొప్ప ఆయన యొక్క బిడ్డలుగా శక్తి ఉంది అని చెప్పి కనుక చాలా మంది నాకు తెలియదు, కానీ నేనైతే ఐ బిలీవ్ దట్ ఎవ్రీ ట్రూ బిలీవర్, ఒక నిజమైనటువంటి విశ్వాసి ఆయన యొక్క వాక్కుకి కూడా, ఆయన నోట్లోంచి వచ్చేటటువంటి మాటకి కూడా ఒక చిన్న పవర్ ఉంటుంది అనేసి నేను విశ్వసిస్తాను. అందువల్ల ఏదైనా మనం మాట్లాడాలి అంటే మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ ప్రాబ్లం ఏరియాలో ఉంటే కనుక ఆ ప్రాబ్లం ఎక్కువగా నేను గుర్తు చేసుకున్నట్టు అవుతుంది. ఆ ప్రాబ్లంని నేను గుర్తు చేసుకున్నట్లే కాదు, ఆ ప్రాబ్లంకి నేను కాళ్ళు కూడా ఇస్తున్నట్లు. అంటే ఎక్కువసేపు మాట్లాడుతున్నాను కదా నేను ఆ ప్రాబ్లం గురించి. ఇలాగా నాది అలా జరిగింది ప్రభువా, అప్పుడేమన్నా ఆ డాక్టర్ అలాగన్నాడు ప్రభువా, ఇప్పుడేమన్నా ఈ రిపోర్ట్ ఇలా వచ్చింది ప్రభువా, ఆ తర్వాత ఏమన్నా ఇదే విషయం జరిగినటువంటి ఇంకొక బ్రదర్ సిస్టర్ ఇలాగ మాట్లాడారు ప్రభువా, ఇవన్నీ మీకు తెలుసు అనుకోండి ప్రభువా అని చెప్పి ఆఖరికి మళ్ళీ ముక్తాయిస్తాను. సో ఆ ఏరియా దగ్గరికి వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాను నేను. ప్రభువా, జరుగుతున్నది మొత్తం నీకు తెలుసు, ఐ గివ్ ఇట్ టు యూ. సో ఇట్ విల్ బికమ్ స్లోలీ ఎక్కడికి వెళ్ళిపోతాము అంటే, అరే ఆయన ఉన్నాడు కదా, చూసుకుంటాడు కదా, ఆయన నన్ను నేను మిమ్మల్ని స్లేవ్స్ అని చెప్పి పిలవను, నా ఫ్రెండ్స్ మీరు అని చెప్పి అన్నాడు కదా, పైపెచ్చు తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కూర్చొని నా కోసరం అనేసి ఇంటర్సీడింగ్ చేస్తాను అంటున్నాడు కదా ప్రభు. అటువంటిప్పుడు ఇంకెందుకు? సరే భయం ఉంది ప్రభు, భయం లేదని చెప్పను, కానీ నీకు అప్పగిస్తున్నాను, నువ్వైతే సరి చేయగలుగుతావు అనేసి. నేను చూస్తాను ప్రభు, చాలా విషయాలు నా జీవితంలో జరిగినాయి. అప్పుడు మొట్టమొదటిగా భయపడ్డాను, ఆ తర్వాత అన్ని కూడా నార్మల్ గా మార్చబడ్డాయి, సంతోషంగా మార్చబడ్డాయి. కాబట్టి అదే రకంగా ఇది మార్చబడుతుంది, కాకపోతే దీనికి కొద్దిగా టైం ఉంటుందేమో దేవుడు. సో ఈ రకమైనటువంటి పాజిటివ్ థింగ్స్ నాకు నేను చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తాను. బికాస్ నా ఎర్లియర్ లైఫ్ లో లేదా మన ఎర్లియర్ లైఫ్ లో మనము ఇటువంటి విషయాలన్నిటికీ కూడా అండర్గో అయిన వాళ్ళమే మనందరము కూడా. ఇవన్నీ మన జీవితాల్లో చిన్నవో పెద్దవో చాలా పెద్దవో జరిగినాయి మనకి. అందువల్ల మనము ఆ లో ఫెయిత్ లోనికి ఎట్టి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా మనల్ని మనము కాపాడుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. బికాజ్ ఒక్కసారి అక్కడికి వెళ్ళాము అంటే దెన్ వాట్ హ్యాపెన్స్, ఇట్ విల్ స్లోలీ డ్రాగ్ us ఇంటూ నో ఫెయిత్ ఏరియా. అంటే కొద్దిగా ఉన్నటువంటి విశ్వాసం నెమ్మదిగా అసలు విశ్వాసం లేనటువంటి స్థితికి తీసుకెళ్లే అవకాశం ఉన్నది. కాబట్టి వి విల్ బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. సో ఇక్కడ ఈ అల్ప విశ్వాసము అన్నది పేతురు గురించి మాట్లాడిన మాటను మనం ఎగ్జాంపుల్ కింద తీసుకొని ఈ అల్ప విశ్వాసంలోంచి మనం ఎలా బయటపడాలి అనేది
ఆలోచించుకున్నట్లయితే గనక ఒకటే ఒకటి ఉన్నది దీనికి, దట్ ఐ గివ్ ఇట్ టు యూ లార్డ్, ఐ విల్ గివ్ ఇట్ టు యూ. ఇంకను ప్రభు సింహాసనం మీదనే ఉన్నాడు. ద లార్డ్ ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్. బస్ అయిపోతుంది అక్కడితో. ఇంకా దేర్ ఎండ్స్ ద మ్యాటర్ ఫర్ అస్. మూడవ విశ్వాసాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మూడవ విశ్వాసాన్ని మనం ఏం చూడొచ్చు అంటే హై ఫెయిత్, ఎక్కువగా ఉన్నటువంటి విశ్వాసం, లేదు అంటే గనక కొద్దిగా దృఢమైనటువంటి విశ్వాసము. ఈ విశ్వాసాన్ని మనము స్టడీ చేయటం కోసం అనేసి మత్తయి సువార్తలోనే 15వ అధ్యాయము ఒక స్త్రీని చూద్దాం మనం. తూరు సీదోనుల ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఈ స్త్రీ, యాక్చువల్గా తిను కానాను సంబంధించినటువంటి స్త్రీ, కానాన్ ఏరియాకు సంబంధించినటువంటి స్త్రీ. తను పలికినటువంటి మాటలు, లేదు అంటే కనుక ప్రభువుతో తను చేసినటువంటి సంభాషణ చాలా బాగుంటుంది. అంటే ఈ రకంగా గనక మనతో మాట్లాడితే ప్రభు నిజంగా మనం ఒప్పుకుంటామా అనేది కూడా నాకు సందేహమే. ఎందుకంటే ఈవెన్ ఐ హర్డ్ సమ్ టైమ్స్ ఇన్ ద చర్చ్, ఎస్పెషల్లీ బల్ల కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ఇఫ్ యు రియల్లీ రిమెంబర్, నిజంగా గుర్తు చేసుకున్నట్లయితే గనక దేవుడు నా కోసం అనేసి ప్రాణం పెట్టాడా, దేవుడు నా కోసం అనేసి ఆ బాధల్ని ఆ శ్రమల్ని అనుభవిస్తున్నాడా అనేది గుర్తు చేసుకుంటున్నప్పుడు, ఎస్పెషల్లీ ఆ ఎమోషన్లోకి కొద్దిగా డీప్గా వెళ్ళినప్పుడు, దెన్ వి అండర్స్టాండ్ వాట్ ఈజ్ అవర్ లైఫ్. మన జీవితం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎలా ఆలోచించే వాళ్ళము, ఓకే నేను ఎలా ఆలోచించేవాడిని అనేది ఆలోచించినప్పుడు నాకు ఈ పాట అంత పెద్ద ఇబ్బందిగా అనిపించేది కాదు పాడటానికి. పంది వలె నేను దొర్లినప్పుడు అనేసి, పంది వలె నేను బురదలో దొర్లినప్పుడు అనేటటువంటి పాట చాలా ఈజీగా వచ్చేటటువంటి పాట. బట్ సమ్హౌ ఒకళ్ళిద్దరు దీనికి అభ్యంతరం తీసుకున్నటువంటి సందర్భం ఉంది. ఏ రకంగా అంటే, లేదు ఇప్పుడు మనం విశ్వాసం బ్రదర్, మీరు ఇంకా అలా మాట్లాడకూడదు అన్నట్టుగా. ఎస్, వీఆర్ బిలీవర్స్, ట్రూ, బట్ యాజ్ ఎన్ హ్యూమన్ బీయింగ్ వీ అండర్గో ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ అండర్గో అయినప్పుడు ప్రభుతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటాము? సో నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చావు దేవా, అటువంటి నీచమైనటువంటి జీవితం నుంచి నువ్వు నన్ను రక్షించుకున్నావు దేవా, అక్కడ నన్ను వదిలివేయలేదు. ఆ తర్వాత కూడా నేను అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నా చేయి పట్టుకొని లాక్కొని వచ్చావు నన్ను. సో ఇట్ ఈస్ such a wonderful ఎక్స్పీరియన్స్ దట్ వి ఆల్ హ్యాడ్. మనందరికీ కూడా అటువంటి ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ దేవునితో ఉంది. కాబట్టి ఈ హై ఫెయిత్ లో ఉండున్నటువంటి ఒక స్త్రీ లేదా యేసుక్రీస్తు ప్రభు వారితో జరిగినటువంటి సంభాషణ చూసినప్పుడు we will understand the humbleness of the lady. 15వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయం దగ్గర నుంచి ఆ స్టోరీ ఎండ్ అవుతుంది 28 వరకు, 21 నుంచి 28 వరకు చదువుకుందాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొరొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లల వేయుటకు యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది,
నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చూడండి, మొట్టమొదటగా అసలు పట్టించుకోకపోవటం. అడుగుతున్నాము పట్టించుకోలేదు. ఐ డోంట్ నో. నన్ను నేను అక్కడ పెట్టుకున్నట్లయితే, ఆ స్త్రీ ప్రదేశంలో నన్ను నేను పెట్టుకున్నట్లయితే ఎంతసేపు అడుగుతాము అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయేవాడినేమో. ఐ రియల్లీ డు నాట్ నో. దెన్ అడుగుతున్నాను, అటువంటప్పుడు నేను ఒక తక్కువ విశ్వాసం ఉన్నవాడిగా కనిపిస్తాను. ఇంకా నేనేమి అసలు సమాధానమే చెప్పట్లేదని చెప్పి వెనక్కి తిరిగినట్లయితే గనక నేను అసలు విశ్వాసంని కోల్పోయిన వ్యక్తిగా వెనక్కి వెళ్ళిపోయి ఉండేవాడినేమో. బట్ తను కంటిన్యూ చేసింది. కేకలు వేస్తూ తన వెనకాల వస్తున్నది. అండ్ శిష్యులు ఏమి నెమ్మదిగా చెప్పుండరు ఆవిడికి, గట్టిగానే చెప్పుంటారు. ఎందుకమ్మా అరుస్తావు నువ్వు, ఎందుకు అలాగ అరుస్తున్నావు అని కూడా అనుండొచ్చు కాక. ఎందుకు నువ్వు అలాగా, ఏం చేస్తున్నావు నువ్వు, ఏంటి నువ్వు చేసే ప్రేయర్స్తో అయిపోతుంది అనుకుంటున్నావా, నువ్వు అడిగితే సరిపోద్ది అనుకుంటున్నావా, ఇంకా ఏమేమో మాట్లాడి ఉండొచ్చు కాక. అండ్ అవన్నీ తను వింటూ ఉంది. వింటున్నప్పటికీ కూడా కంటిన్యూ చేసింది ఆయన వెనకాల వెళ్ళటం అన్నది. ఒకనొక టైం వచ్చినప్పుడు ఆయన సమాధానం చెప్పాడు. అమ్మా, అసలు దీనికి నువ్వు అరుగురాలివి కాదు. అంటే నేను చేయగలను, కానీ నేను నీకు చేయను. ఇంకా పెథటిక్. ఐ కెన్ డూ, బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు డూ ఫర్ యూ. ఖచ్చితంగా అప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోయేవాడినేమో. బట్ ఈ హై ఫెయిత్ లోకి వెళ్ళటం కోసం కావాల్సినటువంటి ఒకనొక విషయం ఏంటి అంటే, ఇఫ్ ఐ నో, బట్ ఐ నో, బట్ షూర్లీ ఐ నో దట్ హీ ఈస్ ద ఓన్లీ వే అండ్ దెన్ హీ క్యాన్ హెల్ప్ మీ అని చెప్పి తెలిసినప్పుడు మనల్ని మనం కుమ్మరించుకోవటం అంటాం కదా. ఆ కేకల్లో ఏం కనిపిస్తున్నది అంటే మనల్ని మనం కుమ్మరించుకోవటం. అంటే ఇట్ ఈస్ లైక్ టైమ్ అండ్ అగైన్ దాన్నే గుర్తు చేసుకోవటం. దేవా సహాయం చేయి, దైవా సహాయం చేయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మోకాళ్ళు లేసి కూర్చొని అలాగా ఉండిపోవటము, లేదు అంటే కనుక గట్టిగా మనం అరవటము, లేదు అంటే కనుక గట్టిగా మాట్లాడటము. ఐఎమ్ నాట్ సేయింగ్ ఫిజికల్ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రేయర్, బట్ ఐఎమ్ సేయింగ్ దట్ కంటిన్యూస్లీ కంటిన్యూస్ గా రిమెంబర్ చేసుకోవటము. దేవా నువ్వే సహాయం చేయగలుగుతావు, దేవా నువ్వే సహాయం చేయగలుగుతావు, దేవా నువ్వు తప్ప ఇంకెవరు సహాయం చేయలేడు, దేవా నువ్వే సహాయం చేయగలుగుతావు. టైమ్ అండ్ అగైన్ దీన్ని కనుక మనం గుర్తు చేసుకున్నట్లయితే కనుక దెన్ మేబీ మనకి ముందు జరగబోతుంది ఏంటి, తర్వాత జరగబోతుంది ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి ప్రభు కనికర పడతాడు. ముందు ఏం జరగబోతుంది అని దేవునికి తెలియచ్చు, కానీ ముందు నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే ఫ్యూచర్ లో ఏమిటి ఉంది, నెక్స్ట్ గంటలో ఏముంది అనేది నాకు తెలియదు, ప్రభువుకి తెలుసు. దాన్ని మార్చగల శక్తి కూడా ప్రభు దగ్గర ఉంది. మీకోసరము నాకోసరము ఆ తర్వాత జరగబోయే దాన్ని మార్చగలిగేటటువంటి శక్తి కూడా ప్రభు దగ్గర ఉంది కాబట్టి దట్ ఈస్ వై వి కీప్ ప్రేయింగ్ టు ద గాడ్. ప్రేయర్ లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి విషయాలను మనం ఒకనొక టైంలో గుర్తు చేసుకున్నాము. సో we will not go there once again of how to pray అవన్నీ కూడా కాకుండా, బట్ కాన్స్టాంట్లీ గాడ్ has occupied మన ఆత్మని కనుక ఆయన ఆక్రమించుకొని ఉన్నట్లయితే కనుక నువ్వే చేయగలదేవా, నువ్వే చేయగలుగుతావు దేవా, నువ్వే చేయగలుగుతావు తండ్రి, నువ్వే చేయగలుగుతావు యేసయ్యా అనేసి మాట్లాడుతున్నప్పుడు దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ లైక్ ఆత్మ అప్పుడు ఏం చేస్తున్నది అంటే నీకు మాటలు సరిపోవు, నేను ప్రేయర్ చేస్తాను అని చెప్పి చెప్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నో అమౌంట్ ఆఫ్ ప్రేయర్ ఈస్ గ్రేటర్ ప్రేయర్ దాన్ మూల్గులతోనూ, లేదు అంటే కనుక కాన్స్టాంట్ గా మన ఆత్మ దేవుని ఆత్మతో అనుసంధానమై ఉండటము. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రేయర్ ఆన్ దిస్ ఎర్త్. కంటిన్యూస్ గా. అందువల్లనే దేవుడు అన్నాడు ఆత్మని దుఃఖపరచకండి అనేసి. వి నీడ్ టు అండర్స్టాండ్ ద
ఆ ఆ లోతు గమనించటానికి ప్రయత్నం చేయాలి. ఆ మాటలోది ఆత్మ ఎలాగా దుఃఖపడుతుంది అన్నది. ఇట్ ఈస్ నాట్ నార్మల్ దుఃఖం, ఎవరు చనిపోతే వచ్చే దుఃఖము, ఏదైనా లాస్ అయితే వచ్చేటటువంటి దుఃఖము కాదు. తెలిసి తెలిసి నేను ఒకటి ఏదైనా ప్రభువుకి ఎగెనెస్ట్ గా చేసినప్పుడు వచ్చేటటువంటి ఆ దుఃఖము. లేదు అంటే ప్రభు మాత్రమే చేయగలడు, కానీ ప్రభు కొద్దిగా ఆలస్యం చేస్తున్నాడు అన్నప్పుడు నా మనసులోనికి ప్రవేశించేటటువంటి ఆ యొక్క చిన్న ఆందోళనతో కూడినటువంటి రిక్వెస్ట్ దట్ కెన్ బి ఓన్లీ హర్డ్ బై గాడ్. అది దేవునికి మనకి మాత్రమే అర్థమవుతున్నది. అప్పుడు కూడా తను తిరిగి వెళ్ళలేదు. నువ్వు అర్హురాలు కాదమ్మా అంటే ఆవిడ అంటున్నది, నాకు సహాయం చేయి అందంతే. నేను ఎందుకు అర్హురాల్ని కాదు, నన్ను కూడా నువ్వు మనిషి కింద పుట్టించావు కదా, నేను ఎందుకు కాదు అని చెప్పి ఏం అడగలేదు తను. షీ జస్ట్ సెడ్ నాకు సహాయం చేయి. ఇండైరెక్ట్ గా ఆలోచించి చూసినట్లయితే నువ్వు తప్ప ఇంకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు. నువ్వు చేయగలుగుతావు, చేయనంటున్నావు, కానీ నాకు నువ్వే సహాయం చేయాలి. అందుకు ఆయన నేను ఇది క్రక్స్ అనమాట. ఇది దీంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సిందే ఖచ్చితంగా. పిల్లలకి ఇవ్వాల్సినటువంటి రొట్టె కుక్కలకి వేయలేమమ్మా, కుక్క పిల్లలకి వేయలేనమ్మా, అది మంచిది కాదు అని చెప్తే, అవునయ్యా యజమానుడు తింటున్నప్పుడు కింద పడతాయి కదా ఆ ముక్కలైనా సరే, కుక్క పిల్లలు తినొచ్చు కదా అంటే తనను తాను ఎంత తగ్గించుకుందో చూడండి. ఎంత తగ్గింపు ధోరణి తన జీవితంలో కనపడింది. అందువల్ల దేవుడు అన్నాడు, దాంట్లో ఆయన తగ్గింపునే చూడలేదు, బట్ ఇంపార్టెంట్ గా ఒక గొప్ప విశ్వాసాన్ని చూశాడు. ఏంటి అంటే, వాట్ ఎవర్ ఐ యామ్, ఇన్ వాట్ ఎవర్ కండిషన్ ఐ యామ్, నాకు తెలుసు మీరు తప్పితే నా దగ్గర ఇంకొక దారి లేదు. అండ్ దెన్ ఆ దారి ఏంటో నీకు తెలుసు, అందువల్ల నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు నన్ను తీసుకెళ్తావు ఆ దారిలోని ఖచ్చితంగా. ఆ స్వస్థత అన్న దారిలోనికి, ఆ యొక్క నాకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో దాని నుంచి విడుదల అన్నటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి నీకు తెలుసు దేవా, అందువల్ల నేను నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఏమైతే అది కానీ నిన్ను వదిలిపెట్టేదే లేదు. అండ్ దిస్ ఈస్ కాల్డ్ గ్రేట్ ఫెయిత్. అది దేవుడే అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. సో దిస్ ఫెయిత్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫెయిత్ కింద మనం దీన్ని మాట్లాడుకోవచ్చు. మనం అంటే హై ఫెయిత్ కింద మాట్లాడుకోవచ్చు మనం దీన్ని. నీవు కోరినట్లే నీకు అవును గాక, న్యాచురల్ గా దట్ ఈస్ ఓన్లీ అన్ అవుట్పుట్. అది విశ్వాసానికి వచ్చినటువంటి అవుట్పుట్ కింద మనం దాన్ని గమనించుకోవచ్చు. సో ఈ యొక్క హై ఫెయిత్ ని మనము తన యొక్క జీవితంలో మనము చూడొచ్చు. ఇది ఎన్ని రోజుల పాటు జరిగిందో తెలియదు, లేదు ఒక రోజులోనే జరిగిందో తెలియదు, లేదు అంటే గనక ఎంత ఈసడింపుకి తను గురైంది అనేది మనకు తెలియకపోవచ్చు. బట్ ఇట్ ఈస్ జస్ట్ రిటర్న్ ఇన్ ఒక 7-8 వచనాల్లో మనకి రాసిపడి ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఎమోషన్స్ తెలియవు, బట్ వీఆర్ ఎమోషనల్ బీయింగ్స్. ఎమోషనల్ గా ఆలోచించడానికి ప్రయత్నం చేసి చూసినప్పుడు ఈ యొక్క చాప్టర్ ని మనము జీవించటానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ యొక్క చాప్టర్ లో కొద్దిసేపు శిష్యుల కింద, కొద్దిసేపు ఆవిడ కింద, ఆ కనాను స్త్రీ కింద ఆలోచన చేసి చూసినప్పుడు మనకి దీంట్లో ఉన్నటువంటి ఆ గూఢము, లేదు అంటే గనక దీంట్లో ఉన్నటువంటి ప్రొఫౌండ్నెస్, లోతు అనేది తెలిసేటటువంటి అవకాశం ఉన్నది. బట్ షీ డెఫినెట్లీ షోడ్ దట్ ఫెయిత్ అండ్ దెన్ షీ రిసీవ్డ్ ద రిజల్ట్ కూడా తనకి వచ్చినట్లుగా మనము గమనిస్తాం. నెక్స్ట్ ప్రభు కొనియాడినటువంటి ఒక హైయెస్ట్ ఫెయిత్ గురించి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము
5-13 వరకు ఒక గ్రేట్ ఫెయిత్. ఈ ఫెయిత్ లో మనం ఏం చూస్తున్నాము అంటే, ఈ గ్రేట్ ఫెయిత్ లో మనం ఏం చూస్తున్నాము అంటే, నేను పాత్రుణ్ణి కావలసినటువంటి అవసరం లేదు. అంటే నువ్వు దేవుని దగ్గర నుంచి ఏదైనా రిసీవ్ చేసుకోవాలి అంటే నువ్వు పాత్రుడివి, పాత్రురాలివి, లేదా నీకు అటువంటి జీవితం కావాలి అనేసేసి మనకి చెప్పబడినటువంటి విషయం ఏదైతే ఉందో అది దేవుడు ఇక్కడ కొట్టివేశాడు. దట్ డజంట్ మీన్ ఆ రకమైనటువంటి జీవితము జీవించకుండా ఉన్నా సరే పర్లేదు, దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పి నేను చెప్పట్లేదు. కానీ బట్ ద పాయింట్ ఈస్, డిడ్ వి అండర్స్టాండ్ దిస్ ద సో కాల్డ్ జీసస్ క్రైస్ట్ ని మనము అసలు సరిగా అర్థం చేసుకున్నామా? అంటే ఆయన ప్రేమ అన్నది, లేదు అంటే గనక ఆయన యొక్క స్వస్థపరిచేటటువంటి వరం కావచ్చు, లేదు అంటే గనక ఆయన యొక్క మ్యాగ్నానిమిటీని, ఆయన యొక్క గ్రేట్నెస్ ని మనము కన్ఫైన్ చేస్తున్నామా చాలా సార్లు మనమే తెలియకుండా, లేకపోతే ఈజ్ ద లార్డ్ ఆఫ్ దిస్ ల్యాండ్ అన్నది కూడా అర్థం చేసుకోగలుగుతున్నామా? భూమి మీద ఆయనకు లేదా సర్వము మీద ఆయనకు అధికారము ఇవ్వబడింది. ద టోటాలిటీ ఆఫ్ ద పవర్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్ అన్నది మనము అర్థం చేసుకోగలుగుతున్నాము. అండ్ ఇన్ ద లైట్ ఆఫ్ దాట్, ఆ యొక్క లైట్ లో, ఆ వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటున్నప్పుడు వాట్ ఆర్ వి అనేది తెలుస్తున్నదా? మనం ఏంటి అనేది మనకి తెలిసినప్పుడు ఆ లైట్ ఇంకొద్దిగా ఎక్కువగా రిసీవ్ చేసుకోగలుగుతాం మనం. అగైన్, నేనేంటి, నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా యొక్క ఆలోచనలు ఇంకా ఎలా ఉన్నాయి, నా పరిస్థితి ఏంటి అనేది నాకు నేను సరిగా అర్థం చేసుకోగలిగినప్పుడు, నా యొక్క మైక్రో థింగ్స్ నాకు అర్థమవుతున్నప్పుడు, దెన్ ఆ లైట్ ఏదైతే ఉందో దట్ కెన్ ఫాల్ ఇన్ ఎ బ్రైటర్ మేనర్ ఆన్ మీ, నా మీద మరి ఎక్కువగా ప్రసరించేటటువంటి అవకాశం ఉంది. చాలా సార్లు మనకి విశ్వాసుల కింద మనకు ఉన్నటువంటి ఒకానొక, కొంతమంది అభ్యంతర పడచ్చు, బట్ స్టిల్ డోంట్ మైండ్, ఒక రకమైనటువంటి చిన్నపాటి పొగరు, లేదు అంటే గనక ఒక చిన్నపాటి నిర్లక్ష్యం, లేదు అంటే గనక చిన్నపాటి పర్లేదు ఏం కాదు అన్నటువంటి ఒక ధోరణి, ఒక ఆధిపత్యము లాంటి ఒకనొక టోన్ మాటలో, వీఆర్ గ్రేట్ అన్నటువంటి ఒక ఫీలింగ్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అవుతుంది. ఎర్లియర్ ఇట్ వాజ్ నాట్ సో. ప్రభు దాసుడి కింద వచ్చాడు, నేను కూడా దాసుడిని అనుకున్నారు. మనకి ఎగ్జాంపుల్ కింద చూపించిన వాళ్ళందరూ కూడా అలాగే చూపిస్తూ వచ్చారు మనకి, ఇంక్లూడింగ్ నాకు రక్షణలో సహాయం చేసినటువంటి శ్రీ సుందర్ అంకుల్ కూడా. బట్ నౌడేస్ ఇట్ ఈస్ లైక్ సంథింగ్ ఎల్స్. నేను చెప్తాను, మీరు సంఘములో దీన్ని క్లీన్ గా ఉంచుకోవటము మనందరి బాధ్యత. దేవుని మందిరాన్ని క్లీన్ చేయటము అన్నది ఒకానొక ధన్యత అని చెప్తాను, నేను ప్రసంగం చెప్తాను. కానీ దానికోసం అనేసేసి, అది చెయ్యగలిగే వాళ్ళని దానికోసం అనేసేసి వాళ్ళ చేత చేయిస్తూ ఉంటానే తప్పితే, నా అంతటా నేను ఎప్పుడైనా ఒక తమ్ముడో లేదు అంటే గనక ఒక చెల్లో లేనప్పుడు అక్కడ నా అంతటా నేనుగా దాన్ని చేయటానికి ముందుకు రాగలుగుతున్నానా? ఐ రియల్లీ డు నాట్ నో. నేను కూర్చున్న కుర్చీ కనీసం నేను తీసి పక్కన పెట్టగలుగుతున్నానా? ఇఫ్ ఇట్ హ్యాస్ టు, అది సర్దాలి అన్నది నియమంగా ఉన్నట్లయితే గనక, లేదు అంటే గనక ఇన్ మెనీ వేస్ నేను ఎవరినైనా పలకరించగలుగుతున్నానా కరెక్ట్ గా, ప్రేమతో? ఇఫ్ ఐ నో మై సెల్ఫ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్, నన్ను నేను పరీక్షించి చూసుకుంటే గనక చాలా విషయాల్లో, దెన్
ఆయన ఏంటి అనేది ఇంకొద్దిగా ఎక్కువగా రిసీవ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది మనకి. అండ్ ఈ కేమ్ ఫర్ ఆల్. నా ఒక్కడి కోసం అయితే రాలేదు కదా ఆయన. లేదు అంటే కనుక నాకేదో ఒక 30 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం నాకు ప్రభు పరిచయం అయినంత మాత్రాన ఏమన్నా దీంట్లో ఏమన్నా సీనియారిటీ ఉందా? దానికి ప్రభు వారు చెప్పారు. కడపటి వారు ఏమవుతారు అనేది చెప్పారు, అన్ని చెప్పారు కదా. ముందు వారు ఏమవుతారు అనేది చెప్పారు మనకి ప్రభు వారు. సో సమ్వేర్ వీఆర్ మిస్సింగ్ ద టోటాలిటీ ఆఫ్ ద పిక్చర్ అనేసి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇది చూడండి ఇక్కడ ఇది ఒక గ్రేట్ ఫెయిత్ కి మనకి ఏముండాలి అనేది తెలుసుకోవటానికి చూద్దాం ఇక్కడ మనము. దిస్ ఈజ్ ఆల్సో ఏ వండర్ఫుల్ ప్యాసేజ్ వన్స్ అగైన్. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13వ వచనం వరకు చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చును. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనాను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుతురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. అంతట యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఈ శతాధిపతికి ఉన్నటువంటి ఒకానొక ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే హీ నోస్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఒకటి, ఆయన కూడా ఆ శతాధిపతికి కూడా బాస్ ఉన్నాడు, పైన ఇంకోళ్ళు ఉన్నారు. కాబట్టి నేను కూడా అటువంటి అధికారానికి లోబడిన వాడిని. ఐ నో ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తితో నేను ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, నేను ఎలా ప్రవర్తించాలి అనేది నాకు తెలుసు దేవా. నేను అధికారానికి లోబడిన వాడినే దేవా. ఇన్ఫాక్ట్ శతాధిపతి కింద కొంతమంది సైనికులు నా కింద కూడా ఉన్నారు దేవా. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ 100 people. ఓకే, 100 మంది. ఒకరిని నేను వెళ్ళమంటే వెళ్ళాలి, పని చేయమంటే చేయాలి. అలాగే నా బాస్ చెప్పినప్పుడు కూడా నేను కూడా అదే చెయ్యాలి. సో ఐ నో నా బాస్ చెప్పాడు అంటే హీ ఎక్స్పెక్ట్స్. నా బాస్ ఏమనుకుంటాడు అంటే నా పైన ఉన్న అధికారి ఇది అయిపోతుంది, నేను చెప్పాను అంటే అది అయిపోతుంది, అంతే. అలాగే నేను నా కింద ఉన్నటువంటి సైనికులకి నేను ఏదన్నా చెప్పాను అంటే అది అయిపోవాలి, అంతే, అయిపోతుంది. దట్ ఈస్ ద కమాండ్ స్ట్రక్చర్ అండ్ ఐ నో అబౌట్ ఇట్ దేవా. నాకు తెలిసింది. నో మనల్ని మనం అక్కడ పెట్టుకోవడానికి ప్రయత్నం చేసి చూసుకుందాం మళ్ళీ యాజ్ యూజువల్. చూసినప్పుడు కెన్ వి సే దీస్ వర్డ్స్? మనం ఈ మాటలు చెప్పగలుగుతామా? నాట్ పాసిబుల్. డెఫినెట్గా పాసిబిలిటీ లేదు ఈ మాటలు చెప్పడానికి మన లైఫ్లో అయినట్లయితే. ఓకే, లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్. నేనైనట్లయితే ఈ మాట చెప్పలేను. It is not 100% truth in my life. But if I can say 10% out of it also, 10% అయినా సరే గనక నా యొక్క ప్రవర్తన ఈ శతాధిపతి లాగా ఉన్నట్లయితే గనక then many things would have been happened. చాలా గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ జరిగేవి. ఎందుకంటే
ప్రభువు, నా ప్రభువు ఇది గ్రేట్ ఫెయిత్ అని చెప్పాడు కాబట్టి. సో మెనీ థింగ్స్ హ్యావ్ నాట్ హ్యాపెండ్, గ్రేట్ థింగ్స్ హ్యావ్ నాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ బికాస్ ఐ కుడ్ నాట్ షో దట్. నేను చూపించలేకపోయాను కాబట్టి అటువంటి విశ్వాసం. నేను ఆ విశ్వాసాన్ని చూపించుంటే డెఫినెట్గా ఇంకా చాలా చాలా గొప్ప విషయాలు, చాలా గ్రేట్ విషయాలు నా జీవితంలో జరిగేవి. బట్ ఎస్, ప్రభు యొక్క కృపలో ఇంకా బ్రతికే ఉన్నాము కాబట్టి వీటిని ఏ రకంగా ఆకలింపు చేసుకోవాలి, ఎలాగ ముందుకెళ్ళాలి, ఎలా చేద్దాము అనేది మనము ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయవచ్చు. అండ్ చాలా ప్రాబ్లమెటిక్ వచనం ఇది. ఈ వచనం ఏంటి అంటే, ఆ ప్రాబ్లమెటిక్ వచనం ఏంటి అనేది కనుక మనం చూడటానికి ప్రయత్నం చేసినట్లయితే కనుక అనేకులు వస్తారంట అబ్రహాంతోనూ ఇస్సాకుతోనూ. కానీ రాజ్య సంబంధులు అంటే రాజ్యానికి సంబంధించినటువంటి వారు అంటే మనలో మనకి జరగకూడదని చెప్పి కోరుకోవాలి, వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. వై బికాస్ ఆఫ్ ఫెయిత్. ఓన్లీ రీజన్ ఏంటి అంటే ఫెయిత్. సో హౌ we need to correct ourselves at every step of our life. మన జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు ఇక్కడ నాకు కుదరట్లేదు కాబట్టి దేవా ప్లీజ్ అని అంటున్నామా, లేకపోయినట్లయితే గనక దేవా నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి, నాకు సహాయం చేయండి అనేసి అడుగుతున్నామా. హౌ ఫ్రమ్ ఒకనొక మూమెంట్లో నో ఫెయిత్, అస్సలు విశ్వాసం కాదు మనము, విశ్వాసం అంటే ఏంటో తెలియదు. చిన్న విశ్వాసాన్ని మన జీవితంలో దేవుడు క్రియ జరిగించి విశ్వాసాన్ని ఇచ్చాడు. ఇక అక్కడ నుంచి పైకి తీసుకురావటం ఈ విశ్వాసం అన్నది మన మీద ఆధారపడి ఉంది. వెదర్ యు అగ్రీ ఆర్ నాట్, మీరు అగ్రీ అయినా అవ్వకపోయినా సరే, ఎందుకంటే దానికి సంబంధించింది మళ్ళీ నెక్స్ట్ చూసుకుందాం మనము, అక్కడికి మళ్ళీ జంప్ చేయలేము మనం ఇప్పుడు. బట్ ఇప్పుడు మనము విశ్వాసముని శిష్యులు అడిగినట్లుగా విశ్వాసాన్ని పెంచు దేవా అంటే ఆయన ఇచ్చినటువంటి సమాధానం మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నౌ వీ నీడ్ నాట్ ఆస్క్ హిమ్ టు ఇంప్రూవ్ అవర్ ఫెయిత్. మనము ఆయన్ని నా ఫెయిత్ ఇంప్రూవ్ చేయి దేవా అని చెప్పి అడగవలసినటువంటి అవసరం లేదు. మోర్ దాన్ దట్, ద బెటర్ ప్రేయర్, ఇంకా ద బెస్ట్ ప్రేయర్ వుడ్ బి, దేవా ఈ సిచ్యువేషన్స్ వస్తాయని చెప్పి తెలుసు నాకు, నా లైఫ్లో ఈ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సపోజ్ అవి కనుక ఇంత క్రితం వచ్చిన వాటి అప్పుడు నేను ఒక రకంగా ప్రవర్తించాను, ఇప్పుడు నేను ఇదిగో ఇలాగా ఈ కానాను స్త్రీ లాగా ప్రవర్తించగలుగుతానా దేవా, ఇదిగో ఈ శతాధిపతి లాగా నేను ప్రవర్తించగలుగుతానా దేవా, వీళ్ళు చెప్పినటువంటి మాట నేను చెప్పేటటువంటి ఆ స్థితిలోనికి నన్ను తీసుకువెళ్ళగలుగుతావా దేవా అనేసి ప్రేయర్ చేయటం బెటర్. దెన్ ఆటోమేటికల్లీ ద ఫెయిత్ ఈజ్ ఇంప్రూవింగ్ కదా. ఎందుకంటే అప్పుడు శిష్యులకి దేవుడు అదే మాట చెప్పాడు, ఇప్పుడు మనకైనా సరే అదే మాట చెప్తాడు కాబట్టి. సో వీ నీడ్ నాట్ ఆస్ నా ఫెయిత్ ఇంప్రూవ్ చేయి ప్రభు అని చెప్పి అడగవలసిన అవసరం లేదు ప్రేయర్లో. బట్ వీ కెన్ ఆస్ దిస్, దేవా ఈ టఫ్ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి, అందువల్ల నేను నా విశ్వాసాన్ని ఉంచుకోలేకపోతున్నాను కాబట్టి విశ్వాసం వీగిపోతుంది దేవా, అప్పుడప్పుడు అటు ఇటు కదులుతా ఉన్నది, సముద్రపు అలలు కదిలినట్టుగా కదులుతా ఉన్నది, కాబట్టి నాకు కొద్దిగా సహాయం చెయ్యి, నాకు ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ నేను అలవాటు చేసుకోవటానికి సహాయం చేయి. ఆ కనాను స్త్రీ గురించి. సో ఇఫ్ యు రీడ్ దిస్ అగైన్ అండ్ అగైన్, మనం ఎందుకు ఇంత టైం తీసుకొని మొత్తం పోర్షన్ చదువుతున్నాము, మొత్తం అంతా కూడా చదువుతున్నాము అంటే, ఐ బిలీవ్ నేనేమనుకున్నాను అంటే, లేదా ఇది బెటర్ వే అనుకున్నాను. ఎందువల్ల అంటే వీ కెన్ ఫీల్ ద ఎమోషన్స్, దాంట్లో ఉన్నటువంటి ఎమోషన్స్ ఫీల్ అవ్వగలుగుతాం, ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంకొద్దిగా ఎక్కువగా మనము వాక్యం చదవటం ద్వారా దేవునికి ఆ విశ్వాసానికి ఇంకొద్దిగా ఎక్కువ
దీనిలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అనేసి మనం తెలుసు కాబట్టి మనకి we need to go there and surely we need to go there. And then many great things మన జీవితం ద్వారా జరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఇవాళకి ఇక్కడ చాలించుకుందాము. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. అండ్ నెక్స్ట్ చూసుకుందాం మనము ట్రాన్స్ఫర్డ్ ఫెయిత్ గురించి, బ్లైండ్ ఫెయిత్ గురించి చూసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయన. మా యొక్క వినికిడిలో మీ యొక్క వాక్యాన్ని మరొకసారి వినిపించినందుకు తండ్రి, వాటిని మళ్ళీ ఆయా వాక్య భాగ్యాల్లో మమ్మల్ని మేము పెట్టుకొని మరొకసారి ఆ సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా మేము రీలీవ్ చేసినందుకు, ఎనాక్ట్ చేసినందుకు, ఆ సిచ్యువేషన్స్ అన్ని మా జీవితాల్లో జరిగినట్లుగా మేము భావిస్తూ ఆ వాక్య భాగాలను చదువుకున్నందుకు, అటువంటి సమయాన్ని, తరుణాన్ని మా జీవితాల్లో అనుగ్రహించినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. తండ్రి, విశ్వాసం విషయంలో మేము ఇంకా ఎంతో తక్కువలో ఉన్నాము అనేది యాక్సెప్ట్ చేస్తూ, ఆ విషయంలో అనేకమైనటువంటి సిచ్యువేషన్స్లో మేము ఆ కానాను స్త్రీలాగాను, ఆ శతాధిపతి లాగాను, అదే విధముగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి రిసీవ్ చేసుకున్న తరువాత ఆ రోజున మీరు బోధించబడినటువంటి శిష్యులు ఏ రకమైనటువంటి బోల్డ్నెస్ లోనికి, తెగింపులోనికి, ధైర్యంలోనికి ఎంటర్ అయ్యారో అదే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మేము పొందాం కాబట్టి మేము కూడా ఆ లెవెల్లోకి వెళ్ళటానికి సహాయం చేయమని, ఆ రకమైనటువంటి థింకింగ్ ని మాకు ప్రసాదించమనేసి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్ప నామంలో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. దేవుని నామంలో ఇప్పటి వరకు విశ్వాసం గురించి వాక్య పరిచర్య చేసిన బ్రదర్ సుధాకర్ రెడ్డి అయ్య గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలు అండి. మానవ జీవితం దేవుని చేత అనుగ్రహింపబడి దేవుని అధీనంలోనే ఉంటుంది. మనము అవిశ్వాసము, అల్ప విశ్వాసము, అధిక విశ్వాసము, దీనిలో అధిక విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. మత్తయి శుభవార్త 6:30-31 చెప్పిన విధంగా అన్ని జనులైతే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని చింతిస్తారు. మనమైతే అలా ఉండకుండా నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు అలంకరించినప్పుడు మనకు నిశ్చయంగా వస్త్రాలు ధరింప చేస్తారు అని మనము అల్ప విశ్వాసంగా ఉండకుండా విశ్వాసంగా ఉండాలి. లూకా శుభవార్త 18:8 చెప్పినట్లుగా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా అని చెప్పారు ప్రభు అయిన యేసు. ఆయన మనలో విశ్వాసం కనుగొనే విధంగా మనం ఉండాలి. మత్తయి శుభవార్త 14:22-33 వరకు చూస్తే పేతురు గారు గాలిని చూచి భయపడి సముద్రం మీద నడవక మునిగిపోయి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేయడం మనం చూస్తాం. ప్రభు ఆయన చేయి పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని చెప్పారు. దేవునితో దగ్గరగా ఉన్న పేతురు గారు ఆ విధంగా సందేహపడితే మన జీవితంలో కూడా అటువంటి సందేహం రావచ్చు. దేవుని గురించి సరైన అవగాహన లేకపోవడం వలన మనం సందేహపడతాం. మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు మన ప్రభు అయిన యేసు వల్లే మనం కూడా వాక్యం మీద ఆధారపడాలి. యోహాను సువార్త 1:1 చెప్పినట్లు వాక్యమే దేవుడై ఉన్నాడు. 1 పేతురు 5:7 చెప్పినట్లుగా ఆయన మనల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మన చింత యావత్తు ఆయన మీద మనం వేయాలి. అల్ప విశ్వాసము అవిశ్వాసంలోనికి నడిపించవచ్చు కాబట్టి మనం దేవుని వైపు చూడాలి. అదే విధంగా మత్తయి శుభవార్త 15:21-28 వరకు చూస్తే కనాని స్త్రీ విశ్వాసము యేసు మెచ్చిన విశ్వాసం. అది ఆయన ఆమెతో ఒక్క మాట చెప్పకపోయినా సరే ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకు గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని చెప్పినా సరే తన కుమార్తె స్వస్థత కోసము ప్రభువుని ఆమె ఎంతో ఆశ్రయించింది. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని ప్రభువు చెప్పినా సరే నిజమే ప్రభు, ఆ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు కుక్కలు తినును కదా అని ఎంతో తగ్గించుకునింది. మన పరిస్థితులను మార్చగల శక్తి దేవునికి మాత్రమే ఉంది కనుక ఆమె వల్లే మనం కూడా ప్రతి విషయంలో దేవుని వైపు చూడాలి. మన ఆత్మ ఎప్పుడూ దేవుని ఆత్మతో అనుసంధానమై ఉండాలి. యేసు మాత్రమే కుమార్తెను స్వస్థపరచగలడు అని ఆమె ప్రభువు మీద ఆధారపడింది. అదే విధంగా శతాధిపతి
విశ్వాసాన్ని కూడా ప్రభువు మెచ్చుకున్నారు. తన దాసుడు పక్షవాయువుతో మిగిలిన బాధపడుతూ ఉన్నప్పుడు శతాధిపతి ప్రభువుని వేడుకున్నాడు బాగు చేయమని. ప్రభు అయితే నేను మీ ఇంటికి వస్తానంటే కూడా శతాధిపతి అంటున్నాడు, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని చెప్తున్నాడు. శతాధిపతికి అధికారం తెలుసు, అధికారం విలువ. నేను కూడా అధికారానికి లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయను అని చెప్తున్నాను. ఈయనకి కొంతమేర వరకే అధికారం ఉంటది, కానీ ప్రభువుకి భూలోకం అంతా అధికారం ఉంది. ఆయన చెప్పాడు కదా మత్తయి శుభవార్త 28:18, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అని చెప్తున్నారు. ఆయన మరణించి పునరుద్ధానుడు అయిన తర్వాత మనకు చెప్పారు. కానీ శతాధిపతి అయితే ప్రభు మరణానికి ముందే ప్రభు అధికారాన్ని గుర్తించాడు. ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేల్లో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని చెప్తున్నాడు. అటువంటి విశ్వాసం, కనాని స్త్రీకి ఉన్న విశ్వాసం, శతాధిపతికి ఉన్న విశ్వాసం మనము కలిగి అనుదినం దేవుని వైపు చూస్తూ మన విశ్వాసంలో బలపడవలసిన వారమని అద్భుత వాక్య పరిచర్య చేసిన బ్రదర్ సుధాకర్ రెడ్డి గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నానండి. మరి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, సహోదరు అనిత గారు లేబర్ పెయిన్స్ తో బాధపడుతున్నారు, వారి సేఫ్ డెలివరీ కొరకు ప్రేయర్ చేయండి అయ్యగారు. ఓకే. దయగలిగిన తండ్రి, కృపగలిగిన బంగారు పదాలకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాల వేళలో మీ పాదాలు చింత రావడానికి మీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇంత పర్యంతనైనా వాక్యం ఇచ్చినటువంటి దైవజనులు సుధాకర్ రెడ్డి గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. అనేక మంది బిడ్డలు తండ్రి వారి ద్వారా ఇవ్వబడిన వాక్యాలు విని మారు మనసు పొందుకోవటానికి మీ వైపు చూడటానికి కృపను అనుగ్రహించండి ఆయన. జూమ్ గుడిలో చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో దాచిన మేలు వారికి అనుగ్రహించడం కూడా ప్రార్థిస్తున్నాము నాయన. అలాగే సహోదరి అనిటి గారి గురించి ప్రార్థన చేస్తున్నాము నాయన. ఆ బిడ్డకు సుఖప్రసవాన్ని దయచేయండి, చిత్తాన్ని బయలుపరచండి నాయన. బిడ్డ మంచిగా మరి బిడ్డను కానీ బిడ్డను పోషించుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని కూడా ప్రియ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకు పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. నేను హాస్పిటల్లో డెలివరీ చేస్తున్నటువంటి డాక్టర్లకు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎలాగ డెలివరీ చేయాలో బిడ్డకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా మా గ్రూప్ లో ఉన్నటువంటి బిడ్డలు ఎలాంటి అవసరతలు ఉన్నారో మాకైతే తెలియదు, కానీ సమస్య ఎరిగిన దేవ, ఎవరెవరు వ్యవస్థల కోసం మీ పాస్ అనేది వచ్చారో మీకు వాటంగా తెలుసు. వారి యొక్క అవసరాల్లో మీరు తోడుగా ఉండండి. వారికి కావాల్సినటువంటి సమస్తాన్ని వారిని దయచేయండి. మీరు తీర్చగలిగిన దేవుడు, దయచేయగలిగిన దేవుడు కనుక మిమ్మల్ని అడుగుతున్నాము నాయన. చిన్న మానవులన్నీ కూడా తండ్రి మీ పాసుని పెడుతూ ఉండగా మీరే వాటి జవాబు దయచేసి మీ చిత్తాన్ని బయలుపరచు. ఈ జూమ్ గుడికి ద్వారా మమ్మల్ని అందరూ ప్రార్థన చేసిన బావికి సహకరిస్తున్నటువంటి బిడ్డలందరూ ఆశీర్వదించు. ఒకరు శిలువలో తన ప్రాణాన్ని బలికి పెట్టిన మా ప్రభువును మీ కుమారుడు లోకరక్షకుడు మా ప్రాణ విమోచకుడిని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ట ఉన్నతమైన నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందరూ నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయండి, మళ్ళీ అపరాధములు చేసిన క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి, శోధనలకు చేకూర్చుంటూ తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. పరమ దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం చేరుకున్న మనకును సకల పరిశుద్ధులు వాక్యం అందించినటువంటి బిడ్డకును, అలాగే లీడ్ చేసినటువంటి బిడ్డలకును, ఇప్పటికి ద్వారా మన అందరినీ ప్రార్థన తీసుకొచ్చిన బాబీకిని సకల పరిశుద్ధులకును సదాకాలము నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన చేసిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, ఆశీర్వదించిన పాస్టర్ గారికి, అదే విధంగా
వాక్య పరిచయం చేసిన సుధాకర్ రెడ్డి అయ్య గారికి, కోర్ కమిటీ మెంబర్స్ కు, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవనబిడ్డ జాన్సన్ కు, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. మన వ్యక్తిగత ప్రార్థనలో సహోదరి అనిత గారి సేఫ్ డెలివరీ కొరకు ప్రార్థన చేసుకున్నాం. ఈ మెసేజెస్ అన్ని కూడా అనుదినము యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతున్నాయి. బాబి రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామంలో అందరికీ వందనాలు.